నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా దీనబ్బా అనవసరంగా ఫోన్ ఆన్ చేసినట్టున్నాను చంద్రిక. కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈసారి ఎవరు చేశారు? ఇంకెవరు? మీ సిలిండర్ వదిన. ఏంటట? ఫోన్ ఎత్తి మాట్లాడితేనే కదా తెలిసేదే. మాట్లాడు. హలో, ఏందమ్మా ఫోన్ చేశా? ఎక్కడున్నారు అన్నయ్య గారు? ఎక్కడుంటే నీకెందుకమ్మా, విషయం ఏంటో చెప్పా. వదిన మీ పక్కనే ఉందా? మేము అర్ధనారీశ్వర్ లాంటోళ్ళం, ఎప్పుడు అతుక్కోనే ఉంటాం. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. వెంటనే బయలుదేరి గుడికి రండి. ఎందుకు? స్వామివారు వచ్చారంట. రాత్రికి జాతర జరగబోతోంది. నేను బామ్మగారు వెళ్తున్నాం. మీరు కూడా వస్తే బాగుంటుంది. ఇప్పుడు జాతర చేసుకునే మూడు లేదమ్మా మాకు. మా జీవితం పెద్ద జాతర అవుతుంది. బామ్మగారు రమ్మంటున్నారు. మీరు వెళ్తే వెళ్ళండి అమ్మా, మమ్మల్ని రమ్మని మాత్రం బలవంతం చేయకండి. నేను భక్త రామదాసుని కాదు, మా ఆవిడ భక్త శబరి కాదు. మాకంత భక్తే లేదు. ముందు నువ్వు ఫోన్ పెట్టాయమ్మా. అన్నయ్య ఏమన్నారు కల్పన? వాళ్ళు రారంట బామ్మగారు. వాళ్ళిష్టం, వదిలే. మనం వెళ్దాం పదా. ఏంటి పౌడర్ విషయం? గుడికి స్వామీజీ వచ్చాడంట, మనల్ని కూడా రమ్మంటున్నారు. మనకి వేరే పని పాట లేదనుకుంటున్నారా? గుళ్ళు గోపురాలు తిరగడానికి మా అమ్మమ్మలా మనం వయసైపోయిన ముసలాళ్ళమా? ఏదో వాళ్ళ శాదస్థంలే, రమ్మని అడిగారు, రామని చెప్పాం. మంచి పని చేశారు. అసలే మన టెన్షన్లో మనం ఉంటే మళ్ళీ మనకి గుడిగోలెందుకు? గుడికి స్వామీజీ రావటం కూడా ఒక టెన్షనే చంద్రిక. స్వామీజీ వస్తే టెన్షన్ ఎందుకు? ఆ స్వామీజీ వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది. ఆయన రావడం వల్ల జరుగుతుందా లేక వచ్చాడని జరుగుతుందా అన్నది అర్థం కావట్లేదు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మంగ శాపంతో చనిపోయింది. రెండోసారి వచ్చినప్పుడు మంగ బతికింది. మూడోసారి వచ్చినప్పుడు మంగ గతం మర్చిపోయింది. ఇప్పుడు ఏం జరగబోతుందో. కొంపదీసి మంగకి గతం గుర్తురాదు కదా? మంగ గతం గుర్తు రావాలంటే మంగ గుడికి రావాలి కదా. నాకు తెలిసి మంగ స్థానంలో దొంగ జానకిని ప్రవేశపెట్టిందే మనమే అని ఆ స్వామీజీ నిత్యకు చెబుతాడేమో. సెన్స్ లేకుండా మాట్లాడకు పౌడరు. స్వామీజీ రావడానికి నిత్యకు నిజం తెలియడానికి ఏవైనా సంబంధం ఉందా? ఆయన నిత్య మాత్రం గుడికెందుకు వస్తుంది? ఏమో చంద్రిక, ఆ స్వామీజీ వచ్చాడంటే ఏదో జరుగుతుంది. వాయమ్మో, ఏం జరుగుతుందో ఏమో.
ఫ్యామిలీ టెంపుల్లో ఎందుకుంది? మామ్ని ఇక్కడికి రమ్మని చారి ఎందుకు కాల్ చేశాడు? ఇక్కడ ఏం జరుగుతోంది అసలు? మంగ దివ్య ఎక్కడ చారి? చూస్తే మీరు తట్టుకోలేరు మేడం. చూడాలి చారి, చూడ్డానికే వచ్చాను. చూసి బాధపడకండి మేడం. మంగ మేడం గారిని డిస్టర్బ్ చేయకండి ఆంటీ. ఏం మాట్లాడుకుంటున్నారు? ముందు మంగ ఎక్కడుందో చెప్పండి. ఏంటి చారి, నా కూతురు నేల మీద కూర్చొని భోంచేస్తుంది. తనకు అంత కర్మేంటి? ఇప్పుడే వెళ్ళి ఆపుతాను. వద్దు మేడం, ఆపకండి. మంగ నా కూతురు చారి. ఈ స్వరూప శ్రీనివాస్ కూతురు కటిక నేలపై కూర్చొని భోంచేయడమా? అది దీక్ష మేడం. అమ్మవారి అనుగ్రహం కోసం మేడం గారు చేస్తున్న దీక్ష. అవునంటీ, అలా చేస్తే జయంకులు అవి తిరిగొస్తారని మేడం గారి ఆశ. వాళ్ళని తీసుకురావడానికి నేనున్నాను కదా. మళ్ళీ ఈ దీక్షలవి చేయడం ఎందుకు? గుళ్ళో ఈ పనులు చేయడం ఎందుకు? వాళ్ళెవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరున్నారక్కడ? మంగా మేడం గారు ఎవరు సాయం కోరుకోవట్లేదు మేడం. ఆ దేవుణ్ణి సాయం అడుగుతున్నారు. మంగా మేడం గారి కథ ఈ రోజు మలుపు తిరగబోతోందని, కొత్త కథ మొదలవబోతోందని స్వామీజీ చెప్పారు మేడం. స్వామీజీ ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారా ఆంటీ? స్వామీజీ కోసం మామ్ ఇక్కడికొచ్చిందా? ఇతని కోసమా చారి ఇంత హడావిడి చేశాడు? ఏంటి స్వామి, మీ ఆశీర్వాదానికి ఎలాగూ నోచుకోలేకపోయాం. కనీసం మీ చూపుల కరుణ కటాక్షాలు కూడా మాకు దక్కవా? ఏం పాపం చేశాం స్వామి మేము? ఏం తప్పు చేశాం? నన్ను చూసి మొహం తిప్పుకుంటున్నారు. మా వల్ల జరిగిన అపరాధం ఏమిటి? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. నా కూతురు మంగ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బాధలు పడుతూనే ఉంది. కష్టాలే జీవితంగా బతుకుతోంది. ఆ శివుడు నా బిడ్డని ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు? ఎందుకు అన్ని కష్టాలు పెడుతున్నాడు?
ఎందుకని మంగంటే ఆయనకి కోపం. తనేం తప్పు చేసిందని ఇంతలా శిక్షిస్తున్నాడు స్వామి? చెప్పండి స్వామి. మీరు ఎన్నో ప్రదేశాలు తిరుగుంటారు, ఎంతో మందిని చూసుంటారు. మీరు సాక్షాత్తు ఆ శివస్వరూపం అని అందరూ అంటూ ఉంటారు. మీ నోటి మాట వేదవాక్కని, మీ పాదధూళి విభూది అని, మీ చూపులు పడితే చాలు అన్ని పాపాలు తొలగిపోతాయని అంటారు. అలాంటి మీ సమక్షంలో, మీ సన్నిధిలో, మీ ఎదురుగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఉన్నారు స్వామి? తన కష్టాలు మిమ్మల్ని కరిగించలేదా? తన బాధలు మీకు కనిపించట్లేదా? తన వేదన రోదన మీకు వినిపించట్లేదా స్వామి? మీరు కూడా ఈ గుళ్ళ బండరాయిలా మారిపోయారా? దయా జాలి కరుణ ఏమీ లేకుండా పోయాయా? మేడం ఆగండి. మనుషుల బాధలు తీర్చలేని మీరేం స్వాములు? మా కన్నీళ్లు తుడవలేని మీ చేతులెందుకు? మా కష్టాలు పోగొట్టలేని మీ తపస్సులెందుకు? వద్దు మేడం, అలా అనకండి. మంచి చేసిన వాళ్ళు బాధపడుతున్నారు, చెడు చేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అన్నీ తెలిసిన మీరు మాత్రం మౌనంగా ఉన్నారు. ఏమీ చేయలేని మమ్మల్ని ఏడిపిస్తున్నారెందుకు స్వామి? ఈ మాత్రం దానికి మీరు ఎందుకు ఈ జనంలోకి రావడం స్వామి? ఈ జనం మిమ్మల్ని పూజించడం ఎందుకు? వెళ్ళిపోండి. ఏ అడవుల్లోకో కొండల్లోకో వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోండి. మా క్షేమాన్ని పక్కన పెట్టి మీ మోక్షాన్ని వెతుక్కోండి. వెళ్ళండి స్వామి. మామ్ ఎందుకని ఏడుస్తుంది? ఎందుకు ఆ స్వామీజీని నిందిస్తుంది? జై తిరిగి రాలేదనా, లేక ఇంకెవరి కోసమైనా ఏడుస్తుందా? ఆగమ్మా. నీ ఆవేదనలో అర్థం ఉంది, నీ కోపంలో నిజాయితీ ఉంది. కానీ నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదమ్మా. మా చేతుల్లో లేనిది నువ్వు అడుగుతున్నావు, మేం చేయలేని పని నువ్వు కోరుతున్నావు. మా శక్తికి మించిన దాన్ని నువ్వు శాసించమంటున్నావు. ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, నిజమే. ఆ ఈశ్వరుడికి కూడా ఈతిపాదలు తప్పలేదమ్మా. ఆ భగవంతుడు కూడా కర్మకు బద్ధుడే. నీ బిడ్డను బాధ పెట్టడం ఆ దేవుడికి సంతోషం కాదు. ఆ విధే అలా ఉంది. సతీ శోకంతో గుండె పగిలి మనసు చెదిరిన ఓ సద్బ్రాహ్మణుడు పెట్టిన శాపానికి నీ కూతురు ఎదురెళ్ళింది. ఐదు తరాల కోడల చావులకు తను వారసురాలైంది. ఆ శాపాన్ని తప్పించాలని నేను ఎంతగానో తప్పించాను తల్లి. నా తపస్సుని ధారపోసి మృత్యువుని వాయిదా వేయగలిగానే గాని శాశ్వతంగా సమాప్తం చేయలేకపోయాను. ఆమె ఆయుష్ని పొడిగించగలిగానే తప్ప తన కష్టాలని కడతీర్చలేకపోయాను, తన కన్నీళ్ళని తొడవలేకపోయాను. చనిపోయిందనుకున్న మంగ బతికొచ్చింది.
కానీ ఏం ప్రయోజనం స్వామి? తను గతం మర్చిపోయింది. పుట్టింటి వారిని, అత్తింటి వారిని, ఆఖరికి కన్న తల్లిని, కట్టుకున్న భర్తని గుర్తుపట్టట్లేదు. ఇప్పుడేమో తన భర్త, కొడుకు కనిపించకుండా పోయారు. వాళ్ళ కోసం పడరాని పాటలు పడుతుంది. ఇంకా ఎందుకు దాన్ని పరీక్షిస్తున్నారు? ఆ పరీక్షకు ఈ రోజు ముగింపు రాబోతోందమ్మా. ఈ రాత్రి జరగబోయే జాతర మీ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. తరాల నాడు ఓ కాళరాత్రి ఆ వంశానికి శాపం మొదలైంది. అదే ఈనాటి రాత్రి ఆ పాత కథ ముగిసి కొత్త కథకు నాంది కాబోతోంది. అంటే మంగకి మంచి జరుగుతుందా స్వామి? తన కష్టాలకు ముగింపు పలుకుతుందా? జరిగేది మంచో చెడు చెప్పలేనమ్మా. కానీ ఒక చెడు మంచిని చూడబోతోంది, ఓ మంచి చెడుని చేరబోతోంది. మంచి చెడులకు మధ్య యుద్ధం జరగబోతోంది. మీ కుటుంబం అంతా ఈరోజు ఇక్కడే ఉండండి. ఏం జరుగుతుందో చూడండి. బామ్మగారు, కల్పన మేడం గారు వస్తున్నారు. రండి బామ్మగారు. నువ్వు ఇక్కడున్నావేంటి చారీ? మంగెలా ఉంది? అది బామ్మగారు. మంగకేమైంది చారీ? మంగని ఇంట్లో వదిలేసి గుడికెందుకు వచ్చారు చారీ? చెప్పు చారీ, అడుగుతుంది నిన్నే. స్వరూప గారు కూడా ఇక్కడే ఉన్నారేంటి? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? స్వామీజీ గుడికొచ్చారు కదా అని జయ అభిల గురించి అడుగుదామని వచ్చాం. అసలు మీరంతా ఇక్కడెందుకున్నారు? మీరు స్వామీజీని చూడ్డానికి వచ్చారా? జాతరకొచ్చారా? మౌనంగా ఉన్నావేంటి చారీ? నువ్వైనా చెప్పు మీనాక్షి. చారుకేశా, ఏం జరిగిందిరా? అది బామ్మగారు, ఆ పరీక్షకు ఈ రోజు ముగింపు రాబోతోందమ్మా. ఈ రాత్రి జరగబోయే జాతర మీ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.
మంగ ఎక్కడ చారి? అక్కడున్నారు బామ్మగారు. అమ్మా